ఇటలీ భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ 250 దాటింది. మధ్య ఇటలీలోని పర్వత ప్రాంతాలైన అమెస్ట్రెస్, అక్కుమోలు, ప్రెస్కారా డెల్ ట్రొంటోలో శిథిలాల కింద అనేక మంది ఇంకా చిక్కుకొని ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. భారీ భూకంపం ప్రభావంతో మరిన్ని భవనాలు కుప్పకూలే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటలీని అతలాకుతలం చేసిన శక్తివంతమైన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అమెట్రైస్, అకుమోలి, పెస్కారా డెల్ ట్రొంటోలో పరిస్థితి దయనీయంగా మారింది. ఎటు చూసినా శిథిలాలు, మట్టి దిబ్బలే కనిపిస్తుండగా వాటి కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. సుమారు 5200 మంది సహాయక సిబ్బంది శిథిలాల తొలగింపులో ఉన్నారు. భారీ యంత్రాల సాయంతో కాంక్రీటును తొలగిస్తున్నారు. పెద్ద పెద్ద భవనాలు నేలకూలిన కారణంగా వాటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కష్టమవుతోంది. అందుకోసం జాగిలాలు, శ్రవణ పరికరాల సాయం తీసుకుంటున్నారు. భూకంపం సంభవించిన 17 గంటల తర్వాత 10 ఏళ్ల పాపను సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. అనేక ఇళ్లు ఇరుకైన ప్రాంతాల్లో ఉన్నందున అక్కడికి సహాయక సిబ్బంది వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. సాయం కోసం వందలాది మంది ఇంకా ఎదురు చూస్తున్నారు. భూకంపం కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోవడంతో బాధితులు వరుసగా రెండో రోజు కూడా ఆరుబయటే గడుపుతున్నారు. మంచినీరు, ఆహారం అందించేందుకు స్వచ్ఛంద కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.